ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూచి ఇదిగో నీ తల్లి అని శిష్యుడికి చెప్పారు. మరి ఇదే వాక్యం మనం నార్మల్గా చూసుకున్నట్లయితే అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే తన తల్లిని అమ్మ అని పిలిచాడు అని చెప్పేసి చాలా మంది నార్మల్గా అనుకుంటారు. కాకపోతే ఇంగ్లీష్ బైబిల్ వర్సెస్ చదువుతాను, వినండి. When Jesus saw his mother and the disciple whom he loved standing nearby, he said to his mother, "Woman, behold your son." And then he said to the disciple, "Behold your mother." ఇక్కడ వాళ్ళ తల్లిని తల్లి అని పిలవకుండా స్త్రీ అని మాత్రమే సంబోధించారు. బైబిల్ ప్రకారం తన తల్లిని ఆ టైంలో అమ్మ అని పిలవకుండా స్త్రీ అని సంబోధించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా దేవుడు ఇప్పటిదాకా మనం చూసుకున్నాము, 2 మాటలు విన్నాము. ఒక దానిలో ఏమో క్షమించడం నేర్చుకున్నారు, ఇంకో దానిలోనేమో దొంగ రక్షించుకోవడం చూశారు. మరి 3వ మాట యొక్క అర్థం ఏంటి? దేవుడు శిలువపై అలా ఉన్నప్పుడు కూడా తను తన బాధ తప్పించుకోవాలని కానీ తను ఎలా బ్రతకాలి అని కానీ ఆ ఆలోచన ఏం లేదండి. ఆ టైంలో కూడా తను తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. ఈ 3వ మాట మనకి ఏం నేర్పిస్తుంది? బాధ్యత. మన బాధ్యత ఏంటి? ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ఎంతో మంది ప్రజలు ఉన్నప్పటికీ తన మరియమ్మ గారి యొక్క బాధ్యత ఎవరికి అప్పగించారండి? యోహాను గారు ఎవరు? ఎందుకు యోహాను గారికి ఇచ్చారు? ప్రియమైన శిష్యుడు, గుండెకు హత్తులో కలిగిన వాడు. ఏదైనా కానీ ప్రతి దానిలోనూ అందరి శిష్యులాగా తనని వదిలేసి వెళ్ళకుండా తనతో పాటే ఉన్నవాడు కాబట్టి తనకు ఆ బాధ్యత అప్పగించారండి. తనకు మాత్రమే ఆ బాధ్యత అప్పగించారంటే ఎందుకు? ఇప్పుడు మనం ఉన్నాము, మనకు ఒక బాధ్యత నార్మల్గా మీ పేరెంట్స్ అప్పగిస్తే మీరు ఏం చేస్తారు? నెరవేరుస్తారా? ఒకవేళ చేయలేదైతే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని నార్మల్గా ఎవరో ఒకళ్ళు వచ్చేసి అన్ని లేని వాళ్ళని జస్ట్ నువ్వు వచ్చి ప్రార్థన చేయంటే చేయగలరా? చేయలేదు. అది బాధ్యత. నేను నీకు ఇస్తున్నానంటే నీ మీద నాకున్న నమ్మకం. మనమే చావు బ్రతుకుల్లో ఉన్నాము, మనకి ఒక పెళ్లి గారి కూతురు ఉన్నది అనుకున్నాము. ఆ టైంలో మనం ఏం చేద్దాం? వేరే వాళ్ళకి ఒక బాధ్యత అప్పగిస్తాం. మీ చెల్లి బాధ్యత నీదే, లేకపోతే నీ అక్క బాధ్యత నీదే, నువ్వు చూసుకోవాలి అని చెప్పి బాధ్యత ఎవరికి ఇవ్వగలరు? భరోసా ఎవరికి ఇవ్వగలరు? ఓన్లీ నమ్మకస్తులకే. తనకి చాలా ఆత్మీయంగా బాగా తెలిసిన వాళ్ళకు మాత్రమే అలాంటి బాధ్యత ఇవ్వగలరు. వేరే వాళ్ళు అయితే అది నిర్వర్తిస్తారో లేదో కూడా తెలియదు మనకి. కాబట్టి మనం ఆ మాట మాట్లాడాం. ఓన్లీ తెలిసిన వారికి మాత్రమే ఇవ్వగలరు. ఇంకా దేవుడు కూడా చెప్తున్నాడు, రెస్పాన్సిబిలిటీ ఈస్ గివెన్ టు ద వన్ హూ ఫెయిత్ఫుల్లీ రిమైన్స్ ఫెయిత్ఫుల్ అండర్ ప్రెషర్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరైతే తన యొక్క చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్లో కూడా దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి దేవుని అడుగుజాడలో నడిచే వారికి ఏం చేస్తారండి? దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడ చూస్తున్నాము, బాధ్యత అంటే దేవుడు చివరి వరకు నిలబడటం అని చెప్తున్నారు. చివరి వరకు మధ్యలో వదిలేయకుండా, ఎక్కడ తప్పిపోకుండా చివరి వరకు తన అడుగుజాడలో నడిచి నీ గురించి మొత్తం దేవుడు తెలిసి నీ జీవితం ఒక తెలిసిన పుస్తకంలో దేవుడు ముందు ఉంది అంటే దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగిస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చూసుకున్నాము, దేవుడు మరియమ్మ గారిని ఓన్లీ ఒకచోటే ఈ యొక్క టైంలోనే స్త్రీ అని పిలిచారా? ఇంకెప్పుడన్నా పిలిచారా? కానాను పెళ్లి విందులో అక్కడ కూడా మనం చదువుకోవడం అమ్మ
నా సమయం ఇంకా రాలేదని చెప్పేసి మనం చదువుకుంటాం. కానీ అక్కడ ఎలా ఉందండి ఒకసారి చదువుతాను. And Jesus said to her, "Woman, what does this have to do with me? My hour has not yet come." ఇక్కడ కూడా తన తల్లి అని సంబోధించలేదు, ఒక స్త్రీ కిందే సంబోధించారు. స్త్రీ. ఇప్పుడు ఇక్కడ పిలిచే స్త్రీకి, సిలువు పైన పిలిచే స్త్రీకి తేడా ఏంటండి? ఒకటే. కాకపోతే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్త్రీ అని పిలిచింది ఒక కుమారుడు, కానీ సిలువ మీద పిలిచింది ఎవరండి? ఒక రక్షకుడి స్థానంలో ఉండి తనను స్త్రీ అని పిలిచారండి. ఎప్పుడైతే తను ఈ లోకం వదిలి వెళ్ళిపోతున్నామో అని తెలిసిందో తను తన కుమారుడి కింద ఎప్పుడు బిహేవ్ చేయలేదు. తను ఒక లోకరక్షకుడి కిందే తాను చెప్పుకొని తన యొక్క బాధ్యతని, స్త్రీ అని తనను పిలిచి తన బాధ్యతని శిష్యుడికి అప్పగించారండి. ఇక్కడ ఎప్పుడైతే పాత నిబంధన గ్రంథంలో పాపం ఎలా వచ్చిందండి? అవ్వ దగ్గర నుండి పాపం వచ్చింది. ఆ టైంలో ఒక జనరేషన్ స్టార్ట్ అయింది. కానీ దేవుడు ఎప్పుడైతే సిలువ ఎక్కాడో ఆయన మరణం తర్వాత ఇంకో కొత్త జనరేషన్ స్టార్ట్ అయిందండి. రక్షణ, అందరూ రక్షించబడి మరి దేవుడు తెలుసుకొని క్షమించబడ్డారు, రక్షించబడ్డారు, ఆయనతో ఉండి ఆయన మార్గంలో నడిచే వాళ్ళ ఉంటున్నారండి. కాబట్టి దేవుడు తనను తాను సాక్రిఫైస్ చేసుకొని ఒక నూతన జనరేషన్ స్టార్ట్ చేశారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇదే మాటని నేను ఇంకో రకంగా చెప్తాను. తల్లి ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. తల్లిని స్త్రీ కింద సంబోధించారు. స్త్రీ అంటే బైబిల్ ప్రకారం సంఘం. దేవుడు ఆ టైంలో ఇప్పుడు స్త్రీ ఒక సంఘం అయితే యోహాన్ గారు ఎవరండి? యోహాన్ గారు ఎవరండి? ఒక విశ్వాసం కలిగిన మనిషి, సంఘ సభ్యుడు, సంఘ పెద్ద. ఇప్పుడు దేవుడు తన జీవితం, తన స్టార్టింగ్ తన సిలువ మీద ఉన్నప్పుడు దేవుడు మనకి ఇండైరెక్ట్ గా ఇంకో రకంగా, అంటే నాకు తోచినట్టు చెప్తున్నాను, ఇది ఎగ్జాక్ట్ కాదు, నేను అనలైజ్ చేసుకున్నాను. ఓకే, ఇది దీనికి కూడా రిలేట్ అవ్వచ్చు కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడు ఆ స్త్రీని సంఘంతో పోల్చుకున్నప్పుడు ఆ సంఘాన్ని మనం కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ బాధ్యత అనేది ఎవరికి ఇస్తారండి? నమ్మకమైన విశ్వాసులకు ఇస్తారు. విశ్వాసులకు ఇచ్చి ఆ సంఘానికి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ సంఘ కాపరి తన వరకు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ఏ రకంగా చూసుకున్నా కానీ దేవుడు ఒక బాధ్యత మనకు అప్పగించినప్పుడు మనం ఆ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నామా లేదా? ఇప్పుడు మనం అనుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకంలో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం బాధతో ఏదోడైనా మన చర్చికి వచ్చి ప్రార్థన చేసాము, లేకపోతే ఇంట్లో ప్రార్థన చేసాము, ఎలాగన్నా కానీ ఈ బాధను వేరే వాళ్ళకి షేర్ చేసుకున్నాము. నీ బాధ ఎవరన్నా సడన్ గా వచ్చి అనుకుని వాళ్ళు వచ్చి నీ బాధ తీరిస్తే మీరేమంటారు? అబ్బా దేవుళ్ళగా వచ్చారయ్యా కదా. అలాగే సేమ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైతే మరియమ్మ గారికి ఎవరినైతే తను తోడుగా ఉంచి తన బాధ్యత అప్పగించారో, మీరు కూడా కష్టంలో ఉన్నప్పుడు దేవుడు కూడా మీకు అంతే తోడుని ఒకరిని పంపిస్తారు. మనం అనుకుంటాము, ఎప్పుడైతే నీకు ఇబ్బంది కలిగి దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నాతో ఏ పని చేయట్లేదు, దేవుడు నేనంటే ఇష్టమే లేదు, దేవుడు మీద నేను అడిగాను, ఇలా చాలా మంది చాలా రకాలుగా అనుకుంటాము. కాకపోతే తన సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయానికి ఖచ్చితంగా ఆ పని అనేది జరుగుతుంది. అది ఒకవేళ నువ్వు బాధపడాల్సిన వస్తే నువ్వు కొంతకాలం బాధపడిన తర్వాత నీ నోటి నిండా చిరునవ్వు నింపుతాడండి. హల్లెలూయా.
మరి ఈ సమయంలో మనం కూడా ఈరోజు చర్చిలో ఉన్నాము. మనకు కూడా బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, చాలా రకాల వాళ్ళు, చాలా సమస్యలు ఉన్నవారు. చర్చికి వస్తాము, చర్చిలో కూడా మన యొక్క బాధల్ని పక్కన వాళ్ళతో కూడా కొంతమంది షేర్ చేసుకోలేరు. ఎవరితో షేర్ చేసుకుంటాం? దేవునితో మాత్రమే. దేవునితో మాత్రమే షేర్ చేసుకుంటే మనకు అనుకోకుండా కొన్నిసార్లు వచ్చేసి మన మనసులో ఉన్నది పక్కన చెప్పేసి వాక్య రూపంలో కానీ ప్రార్థన రూపంలో కానీ మనకి ఒక భరోసా ఇస్తారు. మీరు ఆ రోజు విన్న చర్చి వాక్యమే కావచ్చు, మీరు ఆ రోజు చేసిన ప్రార్థనకి లేకపోతే బైబిల్ చదివిన వాక్యమే కావచ్చు, దేవుడు మీతో కొన్నిసార్లు సూటిగా మాట్లాడి మీకు ఒక ఊరటను ఇస్తాడు. అది కూడా అలాగే మనం కూడా ఇక్కడ చర్చిలో బలహీనంగా ఉన్నామంటే మన చర్చి బలహీనంగా ఉంది అంటే ఏంటంటే అర్థం? అది ఎవరో ఒక ఎనిమిస్ వల్ల ఏదో కాదండి. మనం విశ్వాసంలో తగ్గుతున్నాం. మన యొక్క బాధ్యతను మనం సరిగ్గా నిర్వర్తిస్తే చర్చి కూడా అంతే, ఆ సంఘం కూడా అంతే అభివృద్ధి చెందుతుంది. నాకెందుకులే, పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు చూసుకుంటారు, నాకు కాదు కదా రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది అని చెప్పేసి మనం కూర్చుంటే, ఇందాక చెప్పారు కదా, సింధు చెప్పారు కదా, ఆత్మను రక్షించడం అనేది కష్టం. దేవుని తెలిసిన వారికి దేవుని గురించి చెప్పడం ఈజీ, తెలియని వారికి చెప్పడం అనేది కష్టం. మరి అలాంటి ఆత్మల్ని మనం సంపాదించుకోవాలంటే మనకి చాలా ధైర్యం కావాలి. అలాంటి ఆలోచన కలిగి ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలంటే, ముళ్ళ దారి మీద నడవాలి అంటే దేవుని సహాయం లేదే మనం ఏది చేయలేము. మరి ఈరోజు కూడా మీకు వచ్చిన ప్రశ్న, మరి యోహానులాగా మనం కూడా బాధ్యత తీసుకునే వాళ్ళగా ఉన్నామా, లేకపోతే సినిమేసినప్పుడు దేవుని చుట్టూ ఉన్న జనాలను తను చూస్తున్న వాళ్ళగా ఉన్నాము? ఒక్కసారి మనం ఆత్మదర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకి దేవుడు మన బాధ్యత ఏంటో గుర్తు చేస్తున్నారు. 3వ మాటలో మన బాధ్యత ఏంటిది, మనం ఎంతవరకు నిర్వర్తించాలి, మనకి ఇచ్చిన బాధ్యతని మనం ఎంత దూరం వరకు తీసుకెళ్ళగలుగుతున్నాం, దేవుల్లో మనం నిలబడుతున్నామా లేదా, అది కూడా మనం ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడు ఇచ్చిన మాటని